బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. విశాఖ నగరంలో హోటల్స్, లాడ్జ్లు, మెన్స్ హాస్టల్ పై పోలీసులు తనిఖీలు చేపట్టారు. ప్రభుత్వ నిబంధనలు పాటించని హోటల్స్, లాడ్జ్లను గుర్తించారు. 80 బృందాలతో 270 మంది పోలీసులతో తనిఖీలు చేపట్టారు. హోటల్స్, లాడ్జ్లలో నిబంధనలు పాటించకపోతే కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సిపి హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో రాయికల్ టోల్ ప్లాజా దగ్గర ఆగి ఉన్న ఆర్టీసీ బస్సుని కంటైనర్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 10 మందికి గాయాలయ్యాయి. వారిని షాద్నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. హైదరాబాద్ నిలోఫర్ ఆసుపత్రిలో కిడ్నాప్ అయిన చిన్నారి ఆచూకీ లభ్యమైంది. సీసీ కెమెరాలను జల్లెడపట్టి కిడ్నాపర్ల జాడను గుర్తించారు నాంపల్లి పోలీసులు. ఏపీకి వెళ్లి కిడ్నాపర్స్ ను అదుపులోకి తీసుకున్నారు. కాసేపట్లో చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగిస్తారు. మరోవైపు చిన్నారి కిడ్నాప్ అయ్యాడని తెలియగానే నిలోఫర్ ఆసుపత్రికి ఎంఐఎం అలాగే కాంగ్రెస్ నేతలు క్యూ కట్టారు. బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు. హైదరాబాద్ చంపాపేట చౌరస్తాలో ఒక తాగుబోతు హల్చల్ చేశాడు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ యువకుడు 3 గంటల పాటు పోలీసుల్ని ముప్పు తిప్పలు పెట్టాడు. ఒకసారేమో కాళ్ళు పట్టుకున్నాడు, బండి ఇవ్వకపోతే రాళ్లు పట్టుకున్నాడు. తమ బండి తమకు ఇవ్వన్నట్టు అరిచి గోల పెట్టాడు. తన చొక్కా తానే చింపేసుకొని పోలీసులు కొట్టారంటూ రచ్చరచ్చ చేశాడు. ఇలా చేస్తూ రోడ్డుపై వచ్చిపోయే వాహనదారుల్ని కూడా ఇబ్బంది పెట్టాడు. బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. రేపు వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో ఈ నెల 26, 27 తేదీల్లో కోస్తాంధ్ర, రాయలసీమల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో రైతులు సాగు చేసిన పంటలు చేతికొచ్చే దశలో ఉన్నాయి. ముఖ్యంగా వరి, మిర్చి, పత్తి, ఇతర పంటలు చేతికొచ్చే టైంలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.